అందరికీ నమస్కారం. మీకు బాగా గుర్తుంటే ఎలాన్ మస్క్‌కు సంబంధించి గతంలో ఈ ట్విట్టర్ దట్ మీన్స్ ఎక్స్ అంతా ఓపెన్‌గానే ఉండాలి. రెస్ట్రిక్షన్స్ ఏంటని హడావుడి చేసి చివరికి కొనేసాడు. విచ్చలవిడిగా ఎంజాయ్ చేయండిరా అన్నాడు. ఇప్పుడు గూగుల్ వాడిది చాట్ జీపీటీ ఒకరిది. గూగుల్ వాడిది వచ్చి జెమినీ అని ఉంటుంది. ఇదేంటే ఏఐ ప్లాట్ఫామ్ అన్నట్టు. తర్వాత డీప్ సీక్ వచ్చేసేమో చైనా వాడిది. మన దగ్గర పర్ప్లెక్సిటీ వచ్చేసి మన ఇండియా వాళ్ళది. సో ఇలా చెప్తే ఈ టెస్లా వాళ్ళది ఎక్స్ వాళ్ళది వచ్చేసి గ్రోక్ అంటే ఎలాన్ మస్క్ వాళ్ళది ఏఐ ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రోక్. దీనిలో మీ ఇష్టం వచ్చిన అడిగితే అది ఆన్సర్లు ఇస్తూనే ఉంది. బట్ గూగుల్ వాడిది వచ్చేసి రిమైనింగ్ నాకు తెలిసిన వాటిలో ఆపుతున్నారు. మీరు అడగకూడదు అడుగున్నారు, నేను రిప్లై ఇవ్వలేను. మీరు అడగకూడదు నేను చూపలేను, నా దగ్గర ఆన్సర్ లేదు. లైక్ ఈవేళ వస్తుంది. బట్ గ్రోక్లో అలా కాదు, మీరు ఏదైనా అడగండి ఇచ్చేస్తుంది. అలా ఎదవలు కొంతమంది దానికి ట్విట్టర్ అనుసంధానంగానే ఉంటుంది. అది గ్రోక్ వాళ్ళదే కాబట్టి ప్లాట్ఫామ్. అందులో కానీ నార్మల్ కానీ ఓపెన్గా అడుగుతున్నారు. ఏమని? కొంతమంది అమ్మాయిలవి నార్మల్ ఫోటో ఇచ్చేసి ఆ ఫోటోలో నార్మల్ డ్రెస్ తీసి బికినీతో మాకు ఫోటో ఇవ్వండి అని చెప్పేసి దాంతో అది ఇస్తుంది. అసలు ఎంత యాక్యురేట్గా ఇస్తుంది అంటే అది ఒరిజినల్ అంటే అవును ఒరిజినల్ అన్న ఫీలింగ్ అనమాట. దాంతో వీళ్ళు ఏం చేస్తున్నారు, పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టేసి ఆడవారిని హెరాస్ చేయటం, లేదన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి పంపి ఇబ్బంది పెడతాను అనడం. ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు పోలీసులు స్ట్రిక్ట్గా ఈ ఏఐ ప్లాట్ఫామ్ ఓనర్లు ఎవరుతున్నారో వారికి ఆర్డర్స్ పాస్ చేయాలి. ఈవెన్ కోర్టులు కూడా పాస్ చేయాల్సిందే. అసభ్యకరంగా ఉన్నటువంటివి చిత్రాలు కానీ వీడియోలు కానీ వాటింటి పట్ల కూడా అలౌ చేయొద్దు అన్నట్టు. అటువంటివి మీ సైడ్ నుంచి కూడా ఇవ్వద్దు అన్నట్టు. ఎందుకంటే అది ఓపెన్ కదా, ఓపెన్ ప్లాట్ఫామ్ అన్నట్టు కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూసేసి దాని ప్రకారం ఇచ్చేస్తూనే ఉంది కదా. అలా ఒక లిమిట్ అనేది లేకపోయినా, రెస్ట్రిక్షన్ అనేది లేకపోయినా ఖచ్చితంగా చాలా చాలా ఇబ్బంది అయితే ఖచ్చితంగా ఇప్పటికన్నా పాలకులు, ప్రభుత్వాలు, పోలీసులు, కోర్టులు అన్నీ కూడా కలగలిపి ఈ ఏఏ టూల్స్ మీద నిఘా పెట్టాలి అండ్ ఏఏ టూల్స్కి రెస్ట్రిక్షన్స్ పెట్టాలని కోరుకుంటూ ఉన్నాను.